ప్రవక్తలు కొంతమంది ఉంటారు. అబద్ధ ప్రవక్తలు అంటే నీకు ఇక్కడ చలి పెడుతుంది, ఆకలి అవుతుంది, కానీ వస్తారు, ఓ ఇశ్రాయేలు తినుము త్రాగుము సుఖించుము అంతా హ్యాపీగా ఉంది, ఇంటికి పోయి పండుకొని ఆయన అంటాడు. ఆడెవడు? అబద్ధ ప్రవక్త. చిన్నప్పుడు లెక్కలు రావట్లేదు నీకు, 2 ఎక్కం 2 2 2 4 2 6 12 2 8 24 పటాని కొట్టాడు, ఒరే దరిద్రుడా అన్నాడు. నీ మైండ్లో ఏం పడింది? దరిద్రుడా అంటే నేను దరిద్రుణ్ణి అని డిసైడ్ అయిపోయావు. అదేంటి? అబద్ధ ప్రవక్త. నువ్వు నడుచుకుంటూ పోతా ఉంటే, ఏంది నీ ముక్కు అట్టుందే అంటే నేను నా ముక్కు బాగలేదు అని డిసైడ్ అయిపోతాను. ఫస్ట్ ఏం డిసైడ్ అవుతాను? నా ముక్కు బాగలేదు అని డిసైడ్ అవుతాను. జీవితాంతము అదే ఉంటది నా మనసులో, నా ముక్కు బాగలేదు, నా ముక్కు బాగలేదు, నా ముక్కు బాగలేదు. ఎవడో అంటాడు, రే కర్రడా ఇట్రా, వాడు 20,000 పెట్టైనా సరే తెల్లగా కావడానికి మందులు కొంటా ఉంటాడు, జీవితాంతం ఉంటాడు. ఎందుకు? ఎవరో అన్నారు కర్రడా అనే. ఇవన్నీ ఏంటి అంటే అబద్ధ ప్రవక్తలు పలికే మాటలు. యవనస్తులు జాగ్రత్త.